వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. జిల్లా బాలల రక్షణ విభాగం ఆధ్వర్యంలో జాతీయ బాలికల దినోత్సవాన్ని నిర్వహించారు. బుధవారం జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం పట్టణ పరిధిలోని మహాలక్ష్మి నగర్ కాలనీలో గల శ్రీ చైతన్య హైస్కూల్లో 350 మంది బాలికలతో జిల్లా మహిళా శిశు అభివృద్ధి మరియు సాధికారత అధికారిని బి శాంతిశ్రీ అధ్యక్షతన బాలికల దినోత్సవం నిర్వహించారు. ఆమె బాలికల సంరక్షణ గురించి మాట్లాడుతూ బేటీ బచావో బేటీ పడావో అనే నినాదంపై అవగాహన కల్పిస్తూ బాలికల యొక్క రక్షణ సంరక్షణపై గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై బాల్య వివాహాల నిర్మూలన కోసం అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెక్రటరీ మరియు సీనియర్ సివిల్ జడ్జి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆర్ సన్యాసి నాయుడు హాజరయ్యారు. మరియు జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా బాలికల అభివృద్ధి అధికారిని ఎస్ నీరజ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన అతిథులు మాట్లాడుతూ గర్భస్థ లింగ నిర్ధారణ మరియు నిర్మూలన చట్టం జిల్లాలో పగడ్బందీగా అమలు చేయాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. జిల్లాలో సెక్స్ రేషియో ప్రతి 1000 మందికి 927 మంది బాలికలు ఉన్నారని, ఈ విధంగా బాలికల నిష్పత్తి తగ్గిపోతూ ఉంటే సమాజంలో అవాంఛనీయ సంఘటనలు, బాలికలపై లైంగిక దాడులు పెరిగి మరియు సమాజాభివృద్ధి కుంటుపడడం జరుగుతుందని తెలియజేశారు. బాలిక విద్య ఆవశ్యకత గురించి మరియు బాలికల విద్య వల్ల సమాజ అభివృద్ధి గురించి తెలియజేశారు. బాలికలు బాలురికి ఏమాత్రం తీసిపోరని, సమాజంలో అవకాశాలు అందరికీ సమానంగా ఉన్నాయని తెలిపారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ ఇప్పటికీ దేశ ప్రధాన న్యాయమూర్తిగా ఒక మహిళ కూడా ఎంపిక కాకపోవడం బాలికలపై ఉన్న వివక్షతకి అర్థం పడుతున్నట్లు తెలియజేశారు. తరువాత పాఠశాలలోని 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు విద్యలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన బాలికలకు బహుమతులు ప్రదానం చేశారు. బాలికల రక్షణకై అధికారులు మరియు సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమం అనంతరం ఈ 350 మంది బాలికలు, అధికారులు మరియు ఉపాధ్యాయ సిబ్బందితో జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా శ్రీ చైతన్య పాఠశాల నుండి మహిళా కళాశాల వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సంస్థల బాలల రక్షణ అధికారి మెట్ట మల్లేశ్వరరావు, లీగల్ పీఓ తలే లక్ష్మణరావు, కౌన్సిలర్ ధర్మాన సీతారాములు తదితరులు పాల్గొన్నారు. గడప వద్దకే పాలన తెచ్చిన గొప్ప మనసున్న మహారాజు సీఎం జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే ప్రియా సాయిరాజ్ అన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా మనసుతో పరిపాలన సాగిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి మనసున్న మహారాజని, గడప వద్దకే మంచి పాలన తీసుకొచ్చిన ఆయన దేశంలోనే అత్యుత్తమ సీఎంగా చరిత్ర సృష్టించారని ఇచ్చాపురం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ప్రియా సాయిరాజ్ పాలవలస కర్తలిపాలెం పంచాయతీ ప్రజలకు తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో మరి ప్రజలు మెచ్చేటువంటి పరిపాలన, ఈ బానిసత్వం నుంచి బయటపడేసేటువంటి పరిపాలన ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఆవిడ గతంలో బానిసత్వం కింద, వాళ్ళ బానిస కింద మనం ఉండి వాళ్ళ కాలు మొక్కి వాళ్ళకి ఏదో రకమైనటువంటి డబ్బులు సమర్పించుకుంటే తప్ప వాళ్ళు మనం పని చేయనటువంటి పరిస్థితి. ఈ రోజు అటువంటి పరిస్థితి నుంచి, ఆ బానిసత్వం నుంచి బయటకు తీసి మన ఇంటికి నేరుగా పరిపాలన అందిస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మేరకు బుధవారం సోంపేట మండలం పాలవలస కర్తలిపాలెం పంచాయతీల్లో సాయిరాజ్ సోంపేట ఎంపీపీ నిమ్మన దాస్ తో కలిసి పార్టీ కేడర్ తో మాట్లాడుతూ మేనిఫెస్టోను దైవంగా భావించి అందులో హామీలను ఇప్పటికే 99% అమలు చేసి హామీ ఇవ్వని ఎన్నో అంశాలను కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి పరిష్కరించారని పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని అన్నారు. పెన్షన్ల పెంపు మొదలుకొని లక్షలాది ఉద్యోగాల కల్పన, రైతు భరోసా, అమ్మఒడి, వసతి దీవెన, విద్యా దీవెన, నాడు నేడు విప్లవాత్మక మార్పులతో ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ వాహనమిత్ర, చేయూత, మత్స్యకార భరోసా, కాపు నేస్తం లాంటి ఎన్నో కార్యక్రమాలు లక్షలాది కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపాయన్నారు. కులం, మతం, పార్టీ, ప్రాంతం చూడకుండా నవరత్నాల పేరుతో పేదలందరికీ ఇళ్లు అందజేసి దేశవ్యాప్తంగా సీఎం మన్ననలు పొందారని చెప్పారు. సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాలు గ్రామ స్వరాజ్యానికి నాంది పలికాయన్నారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ వైసీపీ అఖండ విజయం సాధించడం ప్రభుత్వం పట్ల ప్రజలకున్న గట్టి నమ్మకాన్ని తెలియజేస్తున్నట్లు అయిందన్నారు. అదేవిధంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకునే ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ సందర్భంగా పాలవలస కర్తలిపాలెం పంచాయతీల్లో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఆయా పంచాయతీలకు తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాల కోసం వివరించారు. కార్యక్రమంలో వైసీపీ మండల పార్టీ అధ్యక్షుడు సిలగాన భాస్కర్ రావు, జేసీఎస్ కన్వీనర్ బుద్దాన శ్రీకృష్ణ, పాలవలస గ్రామ సర్పంచ్ మర్ల హేమలతా శంకర్, కర్తలిపాలెం సర్పంచ్ పొందూరు గున్నయ్య తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం కంచిలి మండలంలో ప్రత్యేక రైతు సదస్సు నిర్వహించారు. రైతుల బతుకులు బంగారం చేసి వంశధార, నేరేడు బ్యారేజీల కోసం రాజకీయాలకు అతీతంగా పోరాడాల్సిన అవసరం ఉందని నీటి ప్రాజెక్టుల నిపుణులు, మాజీ కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి, మాజీ ఐఏఎస్ ఈఏఎస్ శర్మ పిలుపునిచ్చారు. ఇచ్చాపురం నియోజకవర్గం కంచిలి మండల కేంద్రంలో వంశధార జలాల సాధన కోసం జరిగిన ప్రత్యేక రైతు సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. నేరేడు ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి వరకు డీపీఆర్ తయారు చేసిందా అన్న విషయంలో స్పష్టత లేదన్నారు. ఇచ్చాపురం వరకు జలాలు రావాలి అంటే అన్ని లెక్కలతో సహా డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ రావాల్సి ఉంటుందన్నారు. ఇచ్చాపురం మండలానికి సంబంధించి ప్రతి ఏడు సుమారు 1,50,000 ఎకరాలకు సరిపడే నీరు సముద్రంలోకి వృధాగా పోతుందని దేశ ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. ఒరిస్సా రాష్ట్రంలో అడవుల్లో మైనింగ్ కారణంగా వంశధార, నాగావళి నదులకు నీటి ప్రవాహం తగ్గిందన్నారు. ఇదే విషయమై కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఒడిశా నుంచి ఆంధ్రాకు రావాల్సిన సుమారు 2,80,000 ఎకరాల వరకు సరిపడే నీరు రావాల్సి ఉందన్నారు. నేరేడు ప్రాజెక్టు నిర్మించుకోవచ్చని సుప్రీంకోర్టు నియమించిన వంశధార ట్రిబ్యునల్ అనుమతి ఇవ్వగా ఒడిశా ప్రభుత్వం దానిపై అపీల్కు వెళ్లిందని, ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపట్టిందని అన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ నర్తు రామారావు, మానవ హక్కుల వేదిక తెలుగు రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు విఎస్ కృష్ణ, ఇచ్చాపురం నియోజకవర్గంలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. 34 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన పిండ్రువాడ జర్జంగి రోడ్డును ధర్మాన కృష్ణదాస్ ప్రారంభించారు. జలుమూరు మండలంలో 34 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన పిండ్రువాడ జర్జంగి రోడ్డును బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షులు, నరసనపేట సీనియర్ శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ మరియు రాష్ట్ర బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్ ధర్మాన కృష్ణ చైతన్య ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ వానగోపి, వైస్ ఎంపీపీ తంగి మురళీకృష్ణ, మండల ప్రత్యేక ఆహ్వానితులు పైడి విఠల్ తదితరులు పాల్గొన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద సామాజిక తనిఖీ ప్రజావేదిక పీడీ చిట్టిరాజు అధ్యక్షతన నిర్వహించారు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలంలో గల మండలాభివృద్ది కార్యాలయంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద సామాజిక తనిఖీ ప్రజావేదికను పీడీ చిట్టిరాజు అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర సర్పంచుల సంఘ ఆర్గనైజేషన్ సెక్రటరీ, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు మరియు రణస్థలం సర్పంచ్ పిన్నంటి వెంకట భానోజీనాయుడు వివిధ అంశాలపై చర్చించారు. ఛానల్ ద్వారా చెరువుల లింకింగ్ ఏర్పాటు చేసి చెరువులు నీటితో నిండే విధంగా చూడాలని, ఈ విధంగా రైతులకు ఉపయోగంగా ఉంటుందని కోరారు. చెరువులకు బౌండరీ హద్దులు నిర్ణయించిన ఎడల చెరువులు ఆక్రమణకు గురి కావని అన్నారు. ప్రతి కుటుంబానికి జాబ్ కార్డు ఇప్పించాలని, దాంతో పేద కుటుంబాలు ఆర్థికంగా స్థిరపడగలవని కోరారు. సాధారణంగా చనిపోయిన వ్యక్తికి మస్టర్ పేమెంట్ వెళ్లకుండా జాబ్ కార్డు తక్షణమే మూసేయాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక పెద్దలు పాల్గొన్నారు. నూతన గ్రామ సచివాలయ భవనం, వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాన్ని ప్రారంభించిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్. ఎచ్చెర్ల నియోజకవర్గం ఎచ్చెర్ల మండలం కొంగరాం గ్రామ సచివాలయం పరిధిలోని కొంగరాం గ్రామంలో నూతన గ్రామ సచివాలయ భవనాన్ని ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో 40 లక్షల రూపాయల వ్యయంతో, వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ కు ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో 17.5 లక్షల వ్యయంతో భవనాలను ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. కార్యక్రమంలో ఎచ్చెర్ల మండలి ఎంపీపీ మొదలవలస చిరంజీవి, ఎస్ఎంపురం పీఏసీఎస్ చైర్మన్ సనపల నారాయణరావు, మండల పార్టీ అధ్యక్షులు ముద్దాడ శంకర్ తదితరులు పాల్గొన్నారు. అగ్ని ప్రమాద బాధితులను ఆదుకుంటామని ధర్మాన కృష్ణదాస్ అన్నారు. జలుమూరు మండలం అందవరం పంచాయతీ రామకృష్ణాపురం గ్రామంలో ఇటీవల అగ్ని
ప్రమాదంలో 4 ఇళ్లు దగ్ధమైన కుటుంబాలను బుధవారం రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ కలిసి పరామర్శించారు. అగ్ని ప్రమాదం సంభవించడానికి గల కారణాలు బాధితులు జావాన లక్ష్మి, సరోజిని, వరలక్ష్మి, జామి రవణమ్మలను అడిగి తెలుసుకున్నారు. అగ్ని ప్రమాద బాధితులకు అన్ని విధాలా ఆదుకుంటామని, కొత్త ఇళ్లు మంజూరుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఆయనతో పాటు రాష్ట్ర బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్ నర్సనపేట నియోజకవర్గ యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య, జలమూరి ఎంపీపీ వానుగోపి, వైస్ ఎంపీపీ తంగి మురళీకృష్ణ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.